విశాఖ రిషికొండలో ఆల్రెడీ భవనాలు ఉన్న చోట వాటిని కూల్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అవసరాల కోసం అని చెప్పి మరింత బ్రహ్మాండంగా కేవలం 330 కోట్ల రూపాయల ఖర్చుతోనే అద్భుతమైన భవనాలు నిర్మిస్తే ఒకసారి రీకాల్ చేయండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ వాళ్ళ మీడియా వీళ్ళు అండ్ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడినారో. రిషికొండకు బోడిగుండు కొట్టేశాడు. పర్యావరణ ధ్వంసం, విశాఖ ధ్వంసం, రిషికొండ నాశనం చేస్తూ ఉన్నాడు, విధ్వంసకారి. ఎన్ని మాటలు అన్నారంటే ఇవన్నీ ఇంకా చిన్నవి, అసలు అంత దారుణంగా అన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అదే రిషికొండకి, రామనాయుడు స్టూడియోకి, ఆ మధురవాడ సమీపంలో, మధురవాడలోని రామనాయుడు స్టూడియో ఆ బీచ్ సమీపంలో యూనిటీ మాల్ కోసం అని చెప్పి మళ్ళీ G+4 రిషికొండకు మళ్ళీ బోడిగుండు, మొత్తం అంతగా కొండని సదరం చేస్తూ ఉన్నారు వీళ్ళే. అదేదో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అట, హస్తకళలు, చేనేత కార్మికులు, టూరిజం డెవలప్మెంట్ కోసం అని ఏమంటారు వాళ్ళకు ప్రోత్సాహకర కోసం అని చెప్పి అక్కడేవో షాపులు ఏర్పాటు చేసి మినీ థియేటర్లు, టూరిస్టు ప్లేస్ ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ లాగా. మొత్తం అంత కనుక బొడిగుండు మొత్తం అంత సదరం చేసి పెట్టేస్తున్నారు. ఇప్పుడు బోడిగుండు కొట్టట్లేదా? ఇప్పుడు బోడిగుండు కొట్టట్లేదు బోడిగుండు కాదా ఇప్పుడు అది? ఇప్పుడు పర్యావరణం ధ్వంసం అవ్వట్లేదా? జగన్ ఏమన్నా డెవలప్మెంట్ కోసం ఏమన్నా చేస్తే అది మొత్తం అంతా పర్యావరణ ధ్వంసము, విధ్వంసం. వీళ్ళు చేస్తే లోక కళ్యాణం కోసము. మనకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే మరి యూనిటీ మాల్ ఏందో ఇప్పుడు మళ్ళీ ఆ రిషికొండకు బోడిగుండు కట్టే బదులు జగన్ బ్రహ్మాండంగా బిల్డింగ్లు కట్టున్నాడు కదా, మరి దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. రిషికొండని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియలేదని చెప్పి 2-3 ఏళ్ళ నుంచి ఒకటే గుక్క పెడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు రిషికొండలో ప్రభుత్వ భవనాలే కదా జగన్ కట్టించినవి, జగన్ ప్రభుత్వ హయాంలో, మరి వాటిని దీనికోసం ఉపయోగించుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు రిషికొండను బోడిగుండు కొట్టడం? మళ్ళీ వీటిని ఉపయోగించుకుంటే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనా? సింపుల్ అండి. యూటిలిటీ మాల్ ఏమంటారు ఆ మాల్ అని చెప్పి రెడీ బోడిగుండు కొట్టేస్తున్నారు. కొట్టడం ఎందుకు? ఆల్రెడీ ఉన్నాయి కదా బిల్డింగులు, దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. ఆయన వీళ్ళు బోడిగుండు కొడితే బోడిగుండు మీద జుట్టు మొలిచినట్లు వీళ్ళు ధ్వంసం చేస్తే పచ్చదనం ఆకాశంలో పైన కవర్లాగా వచ్చేస్తుందా? జగన్ చేసినప్పుడైతే మొత్తం ఇంకా సముద్రం వెనక్కి వెళ్ళిపోతుందా? ఏందో మరి ఈ ద్వంద్వ ప్రమాణాలు ఏంటి?